ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసి వైసీపీ నాయకులను వేధించడం లక్ష్యంగా పెట్టుకుందని పెందుర్తి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నంరెడ్డి ఆదిప్ రాజ్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నిరుద్యోగ భృతి, మహిళలకు ఆర్థిక సాయం, రైతు భరోసా వంటివన్నీ గాలి మాటలుగానే మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా దగ్గర 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాలు కూడా మనం చూసుకుంటే ఎంతసేపు కూడా వాళ్ళ సొంత పనులు, సొంత సెటిల్మెంట్లు, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడం కానీ, ఒక కక్షపూరితమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయడం మీద దృష్టి పెట్టారు తప్ప ప్రజలకి మేలు చేయాలి, ప్రజల్ని కష్టకాలంలో ఆదుకోవాలి, శాంతి భద్రతలను కాపాడాలి అనేటువంటి ఆలోచన ఏ కోసానా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి లేదు. ఇవాళ మనం చూసుకుంటే ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం సూపర్ 6. ఇవాళ సూపర్ 6 అనేటువంటి హామీతో అధికారంలోకి వచ్చి ఇవాళ ఏ ఒక్క హామీనైనా మీరు పూర్తిగా నెరవేర్చారా అని ఒకసారి ఆలోచిద్దాం. ఇవాళ వాళ్ళ అధికారంలోకి రావడానికి సూపర్ 6లో ప్రధానంగా వాళ్ళు ఉపయోగించినటువంటి హామీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డకి కూడా నెలకి 1500 లెక్క, సంవత్సరానికి సుమారుగా 18,500 చిల్లర ఇస్తామని చెప్పడం జరిగింది. మరి వాటికి 2 సంవత్సరాలు అయితే సుమారుగా 36,000 రావాలి. కనీసం 30 పైసలు కూడా ఏ ఒక్క మహిళ ఖాతాలో కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా రైతు భరోసా కింద ఏదైతే అన్నదాత సుఖీభవ అని చెప్పి రైతులకి మేలు చేస్తామని చెప్పి రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు పెట్టుబడి నిధి కింద సాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు 2 సంవత్సరాలకి కలిపి సుమారుగా 40,000 రావాలి. ఎంత వేశారండి ఖాతాల్లో? కేవలం 5 నుంచి 6,000 రూపాయలు వేసి చేతులు దులుపుకొని మేము ఈ హామీ నెరవేర్చామని చెప్పుకునేటువంటి, అంటే 40,000 రావాల్సిన దగ్గర 5,000 7,000 వేసి ఈ హామీ నెరవేర్చామని చెప్పుకుంటున్నారు. అలాగే మనం చూసుకుంటే నిరుద్యోగ భృతి తీసుకుంటే నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అంటే సంవత్సరానికి 36,000, 2 సంవత్సరాలకి 72,000 ఇవాళ ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకి కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. కనీసం 70 పైసలైనా మీరు ఖాతాలో వేశారా అని చెప్పి అడుగుతున్నాను. అది కూడా లేదు. ఇవాళ అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయితే 50 సంవత్సరాలు దాటితే చాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పడం జరిగింది.